హాయ్ అండి, సుధా అమర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మసాలా గ్రేవీ మిర్చి కర్రీ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, పోపు దినుసులు, నూనె, కారము, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు, బెల్లము, మసాలా, కరివేపాకు, పుదీనాకు. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ధనియాలు వేసుకున్న, అలాగే 1 స్పూను నువ్వులు, కొన్ని మెంతులు, అలాగే మసాలా లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సగంలో సగం పచ్చి కొబ్బరి ముక్క తీసుకున్న, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్న, 1 టమాటా తీసుకున్న, అలాగే 1 ఉల్లిగడ్డ కూడా తీసుకున్న, కూరకు సరిపోయన్ని పచ్చిమిర్చి తీసుకున్న, అలాగే వెల్లిపాయలు కూడా తీసుకున్న, కొంచెం బెల్లము, 4 ఎండుమిరపకాయలను తీసుకున్న, 2 స్పూన్ల శనగపప్పు తీసుకున్న, అలాగే కొన్ని పల్లీలు కూడా తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి వేడయింది. ఇందులోకి నేను 1 స్పూను నూనె పోసుకున్నా. ఈ నూనె కూడా వేడి కావాలి. ఈ నూనె వేడయింది. ఇందులోకి ముందుగా తీసుకున్న ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా సన్నగా. అలాగే ధనియాలు, ఇవన్నీ ఇందులోకి వేసేసుకొని స్టవ్ను సిమ్లోనే పెట్టుకోవాలి. వీటన్నిటిని ఇలా వేయించుకోవాలి. మంచి కలర్లోకి రావాలి. ఇవి వేగుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుంటుంది. నేను ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకున్నా. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. కాకపోతే పచ్చి కొబ్బరి వేస్తేనే ఈ గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. వీటి అన్నిటి పచ్చిదనం అనేది పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చి స్మెల్ వస్తుంది. గ్రేవీ కూడా ఇలా మంచిగా వేగిపోయినాయి కదా, ఇలా రంగు రావాలి. ఎంత బాగా వేగిపోయినాయి చూడండి. ఇలా వేయించుకోవాలి. గ్రేవీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేగితే. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇదే కడాయిలోకి 1 స్పూను నూనె వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా కడిగి వేసేసుకోవాలి. ఇవి బాగా ఉడికించుకోవాలి. వీటిలోకి 1/2 స్పూను సాల్ట్ వేసుకున్న. ఇలా వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటా, ఉల్లిపాయలు. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడే పెట్టుకోవద్దు, ఎందుకంటే పచ్చి స్మెల్ వస్తుంది వీటిది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇవి మంచిగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గాలి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఈ కడాయిలోనే 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నా. ముందుగా తీసుకున్న మిరపకాయలను కడిగేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి చిటికెడంతా ఉప్పు రాసుకోవాలి. వీటి మధ్యలో ఉప్పు పెడితే మనం తినేటప్పుడు కారం అనిపించదు. ఈ మిరపకాయలు బజ్జి మిరపకాయలు కాబట్టి అంత ఎక్కువ కారం కూడా ఉండదు. ఇలా అన్ని మిరపకాయలకు ఉప్పు రాసుకొని వేయించుకోవాలి. వీటిని అన్నిటినీ కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా కలరు వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని. ఇప్పుడు చూడండి, మిరపకాయలు మంచి కలర్లోకి వచ్చినాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇలా అన్ని మిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, కొబ్బరి ఇవి చల్లబడిపోయినాయి కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటన్నిటిని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ముందుగా ఉడికించుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, చింతపండును కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యే వరకు. దీనిలోకి 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నా. కారము, ఉప్పు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే 1 స్పూను కారం వేసుకున్నా. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకొని
మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. ఎందుకంటే ఇది గ్రేవీ కోసం కాబట్టి మెత్తగానే ఉండాలి. దీనితోనే గ్రేవీ రుచిగా ఉంటుంది. ముందుగా వేయించుకున్న కడాయిలోకి ఈ గ్రేవీని వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేసుకోవాలి. ముందుగా పట్టుకున్న మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ అన్ని నీళ్ళు పోసేసుకొని ఇందులో పోసేసుకోండి. పోసుకొని దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, మాడిపోతుంది లేకుంటే. దీనిలోకి కొంచెం పుదీనాకు కూడా వేసుకున్న. ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ను కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఇలా నూనె అంతా పైకి వచ్చి మంచిగా ఉడుకుతుంది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా బాగుంటుందండి ఈ గ్రేవీ తింటుంటే. ఒక్కసారి ఇలా కలిపేసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. కూరని బట్టి మిర్చి తీసుకోండి. చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, బగారా రైస్ అయినా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ. అన్ని మిర్చీలు ఇలా వేసుకున్నాక ఒక్కసారి ఇలా అనుకోండి. ఇప్పుడు ఈ మసాలా గ్రేవీ అంతా మిర్చికి పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. మిర్చి అన్ని మిరపకాయలు ఇలా వేసుకొని ఒక సెకండు మూత పెట్టేసుకుందాం ఇలా. ఇప్పుడు ఈ కర్రీ అయిపోయింది. ఒక గిన్నెలోకి ఈ కర్రీని వేసేసుకుందాము. వేడి వేడి అన్నంలోకి ఈ గ్రేవీ కలుపుకొని మిరపకాయ కొరుక్కొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా నేను చేసిన విధానాన్ని బట్టి చేసుకోండి. చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారంగా, తీయగా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఇంతేనండి, గుమ్మగుమ్మలాడే మసాలా గ్రేవీ మిర్చి కర్రీ రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర చల్లేసుకొని వడ్డించుకొని తినేయడమే. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.